జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా విపరీతంగా జనస్పందన ఉంది. జనం విపరీతంగా పోగవుతారు అని చెప్పే చర్చ జరుగుతున్న వేళ జగన్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్తే భారీ స్థాయిలో జనాల స్పందన కనిపించింది అని అండ్ జగన్ వెళ్తే జనం రారు అని చెప్పి ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది అని తెలుగుదేశం పార్టీ యాంకర్లు కూడా కామెంట్స్ చేస్తున్న వేళ తాజాగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జుల శిక్షణలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగనన్న వైసీపీ నేతలన్న ప్రజలకు ఏమాత్రము ఇష్టం లేదని, వాళ్ళ మీద ప్రజలకు ఏం గౌరవమే లేదు అని, జగను అండ్ వైసీపీ నాయకులంటే వైసీపీ పార్టీలోనే గౌరవం లేదు అని, జగన్ను జనమేమి పట్టించుకోరు అనే కోణంలో జగన్ అంటే జనానికి అసలు గౌరవం లేదట, వైసీపీ నేతలన్నా గౌరవం లేదని, అసలు వైసీపీ వాళ్ళకే వైసీపీ నేతలంటే గౌరవం లేదు అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నేతల ముందు వ్యాఖ్యలు చేసుకుంటూ అండ్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి జనరల్ ఎలక్షన్స్లో వచ్చిన ఓట్ల శాతం కంటే ఇంకా ఎక్కువ రావాలి, 100% స్ట్రైక్ రేటు కొట్టేయాలి అని, మొన్న ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఎక్కువ ఓట్ల శాతం మనకు రావాలి అని చెప్పి దిశానిర్దేశం చేసుకుంటూ ఎవరైనా టికెట్ ఇచ్చారు కాబట్టి హీరోలు అయ్యారు, మేము టికెట్ ఇవ్వకపోతే పార్టీ లేకపోతే మీరందరూ జీరోలే, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొని వస్తే ఊరుకోం, స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద టార్గెట్గా పెట్టుకోవాలి, అన్నీ మనం 100% స్ట్రైక్ రేటు కొట్టేయాల్సిందే, ఎందుకంటే వైసీపీ వాళ్ళంటే జనాలకు చీదరింపు వచ్చేసింది, జగన్ అంటే చీదరింపు వచ్చేసింది అని చంద్రబాబు నాయుడు గారు అయితే మొత్తం మీద ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు.